మకర సంక్రమణానికి ఒక్కరోజు ముందు అంటే దక్షిణాయనం చివరి రోజున అంటే ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఓ మహాజాతర ప్రారంభమైంది. అదే మహాకుంభమేళ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు కుంభమేళ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతుంది. జనవరి 13న మొదటి రాజస్నానంతో కుంభమేళ మొదలైంది. కుంభమేళ ప్రారంభానికి ముందే లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. కానీ పరమ పవిత్రమైన పుణ్యస్నానం ముహూర్తానికి ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలియదు. వేలాది మంది అఘోరాలు, నాగా సాధువులు తండోపతండాలుగా ప్రయాగరాజ్కు చేరుకొని హరహర మహాదేవ్ అంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. ఎంత వేగంగా వచ్చి పుణ్యస్నానాలు చేశారో అంతే వేగంగా తిరిగి వారు వెళ్ళిపోయారు. ఇక్కడ అందరి మధ్యలో మెదిలే ప్రశ్న ఒక్కటే: ఎలా వస్తారు, ఎలా వెళ్ళిపోతారు? దీని గురించి ఎవరు ఎంత పరిశోధించినా సమాధానాలు దొరకలేదు. సాధారణంగా మనం ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళాలి అంటే భౌతికమైన ఈ స్థూల శరీరంతో వాహనాన్ని అంటిపెట్టుకొని వెళ్తాం. వాహనం లేకుంటే నడిచైనా వెళ్తాం. ఒకరు ఇద్దరైతే నడిచి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. కానీ నాగా సాధువులకు సంబంధించి మొత్తం 16 అఖారాలు ఉన్నాయి. కాశీ, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్తో పాటు హిమాలయాల్లోనూ దట్టమైన అడవుల్లోనూ నాగా అఘోర సాధువులు ఆవాసం ఉంటారు. లక్షలాది మంది ఒకే సమయానికి ఒకే ప్రదేశానికి అన్ని చోట్ల నుంచి రావాలి అంటే సాధ్యపడే విషయం కానే కాదు. వారి కోసం ప్రత్యేకించి రైళ్ళు, బస్సులు వేయాలి. కానీ వీళ్ళెవరూ ఏ వాహనాన్ని వినియోగించరు. శరీరం అనే వాహనంతోనే కుంభమేళాకు హాజరవుతారు. శరీరం అనే వాహనం ఎలా ప్రయాణం చేస్తుంది, ఎలా గమ్యస్థానం చేరుకుంటుంది అన్నది ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఎక్కడ మొదలవుతారో తెలియదు, గమ్యానికి మాత్రం చేరుకుంటారు. గమ్యం మధ్యలో అవసరమైన ప్రాథమిక సదుపాయాలను ఎలా సమకూర్చుకుంటారో కూడా తెలియదు. మొదటి రాజస్నానం పూర్తయ్యాక దాదాపుగా చాలామంది నాగా సాధువులు ప్రయాగరాజును వదిలి వెళ్ళిపోతారు. కొద్ది మంది మాత్రమే మహాకుంభమేళా పూర్తయ్యే వరకు ఉండి అక్కడ చేపట్టవలసిన ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. కొత్తగా చేరేవారికి దీక్షలు ఇస్తారు. నాగా సాధువులుగా మారేవారికి అక్కడే నామకరణం చేస్తూ ఉంటారు. మహాకుంభమేళా జరిగే 45 రోజుల పాటు త్రివేణి సంగమం పరమ పవిత్రంగా మారుతుంది. దేవతలంతా త్రివేణి సంగమంలోనే ఉంటారని పెద్దలు చెబుతున్నారు. గంగా, యమున నదులు ప్రత్యక్షంగా ప్రవహిస్తే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ప్రయాగరాజులోని అణువణువు దైవత్వంతో నిండి ఉంటుంది. 45 రోజుల్లో 6 రోజులు రాజస్నానాలు ఉంటాయి. ప్రతి హిందువు కనీసం ఒక్క రాజస్నానమైనా చేయాలని పెద్దలు అంటారు. జనవరి 13, జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26వ తేదీన రాజస్నానాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 రాజస్నానాలు పూర్తి కావటంతో మౌని అమావాస్య రోజున అంటే జనవరి 29వ తేదీన జరిగే రాజస్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమికి, ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజున కూడా భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంది. జనవరి 29న సుమారు 5 నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించబోతున్నారని సమాచారం. ఇక మొత్తం 4,000 హెక్టార్లలో 1,60,000 టెంట్లు ఏర్పాటు చేశారు. 40,000 మంది పోలీసుల బందోబస్తును నిర్వహిస్తున్నారు. అంతేకాదండోయ్, నిత్యం 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారు. 5 లక్షల వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా 99 చోట్ల పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమంపై సుమారు 30 తేలాడే వంతెనలు ఏర్పాటు చేశారు. 67,000కు పైగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 1,50,000 టాయిలెట్స్, 25,000కు పైగా చెత్త డబ్బాలను మహాకుంభమేళా జరిగే ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వీటితో పాటు 200కు పైగా వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ ఉండగా సుమారు 2 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక కుంభమేళా మొత్తం 3 రకాలుగా జరుగుతుంది.
కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. 6 ఏళ్లకు ఒకమారు, 12 ఏళ్లకు ఒకమారు, 144 ఏళ్లకు ఒకమారు కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతున్నది మహాకుంభమేళ. అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర. గతంలో హరిద్వార్లో మహాకుంభమేళ జరగగా ఇప్పుడు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళాలో పాల్గొనడం అత్యంత అరుదైన అంశం. 144 ఏళ్లకు ఒకమారు మాత్రమే జరుగుతుంది. హిందువులకు అమరనాథ్ యాత్ర ఎంతటి పవిత్రమైనదో మహాకుంభమేళ కూడా అంతే పవిత్రమైనది. కుంభమేళాలో జీవితంలో ఒక్కసారైనా పాల్గొనాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈ కుంభమేళా వంటి జాతరలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు లేవు. క్రీస్తు శకం 6వ శతాబ్దం కంటే ముందు నుంచే కుంభమేళా వంటి మహా జాతరలు జరుగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే రామాయణ, మహాభారత ఇతిహాసాలు, పద్మ, విష్ణు పురాణాల్లోనూ కుంభమేళా జాతర ప్రస్తావన ఉన్నట్లుగా ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. జాతిని జాగృతం చేసే జాతర కావటంతో ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తారని భక్తుల నమ్మకం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.